హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ నేర్చుకుందాం. దీన్ని వర్డ్‌గా ఎలా ఉపయోగించాలి, నౌన్‌గా ఎలా ఉపయోగించాలో కూడా చూద్దాం. దీని డిఫరెంట్ మీనింగ్స్ ఏదో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈ వర్డ్ ఏంటంటే కడిల్. కడిల్. CUDDLE కడిల్. కడిల్ అంటే ఏంటంటే కౌగిలించుకోవడం, ప్రేమతో, ఆప్యాయతతో దగ్గరికి తీసుకోవడం. దీని డెఫినిషన్ ఏంటంటే టు హోల్డ్ ఇన్ యువర్ ఆర్మ్స్, టు షో అఫెక్షన్, లేకపోతే ఇన్ ఆర్డర్ టు షో అఫెక్షన్ అంటే దగ్గర తీసుకోవడం అని, ప్రేమగా కౌగిలించుకోవడం అని. అది జంతువునైనా కావచ్చు, వ్యక్తినైనా కావచ్చు. ఎగ్జాంపుల్‌కి హి కడిల్ ద పప్పీ. జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం కదా! యానిమల్ లవర్స్, పెట్ లవర్స్ మనుషుల కంటే ఎక్కువగా పప్పీల్ని ఎక్కువ హగ్ చేసుకుంటూ ఉంటారు. హి కడిల్ ద పప్పీ. హి కడిల్ ద పప్పీ. షీ కడిల్ ద బేబీ ఇన్ హర్ ఆర్మ్స్. ఆమె ఆ పాపని కౌగిలించుకుంది. అంటే షీ కడిల్ ద బేబీ ఇన్ హర్ ఆర్మ్స్ అనమాట. కడిల్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటంటే కడిల్డ్, కడిల్డ్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా కడిల్డే. షీ కడిల్ ద బేబీ ఇన్ హర్ ఆర్మ్స్. కడిల్ అన్న వర్డ్‌కి ఇంకొక మీనింగ్ గూడా ఉంది. దీన్ని అప్ అంటే ఫ్రేజల్ వర్బ్‌గా యూజ్ చేసినప్పుడు, అంటే కడిల్ అప్‌గా యూజ్ చేసినప్పుడు మీనింగ్ ఏమవుతుందంటే దగ్గరగా, అంటే ఒకరికొకరు పక్క పక్కన కూర్చోవడం అని అర్థమొస్తుంది. లేకపోతే పడుకోవడం. ఐ లైక్ టు కడిల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్ విత్ ఎ గుడ్ బుక్. సో, కడిల్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరికైనా లేకపోతే ఏదైనా ఒక చోట దగ్గరగా, ఎగ్జాంపుల్‌కి నాకు చలికాలంలో చలిమంటలేసుకొని చలిమంటలు దగ్గరగా కూర్చోవడం అంటే ఇష్టం అంటుంటాం కదా! అలా ఒక లేకపోతే పలానా వ్యక్తితో కూర్చోవడం ఇష్టం. పలానా వ్యక్తితో కలిసి దగ్గరగా కూర్చోవడం ఇష్టం. ఇలా చెప్తుంటాం. అంటే ఒక వ్యక్తికి గాని, ఒక వస్తువుకి గాని దగ్గరగా కూర్చోవడం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఐ లైక్ టు కడిల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్ విత్ ఎ గుడ్ బుక్. ఎగ్జాంపుల్‌కి నాకు ఫైర్ ప్లేస్‌లో ఒక మంచి పుస్తకం తీసుకొని కూర్చోవాలంటే ఇష్టం. ఐ లైక్ టు కడిల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్ విత్ ఎ గుడ్ బుక్. సో, అంటే ఫైర్ ప్లేస్ దగ్గర అంటే చలిమంట దగ్గర కూర్చోవడం ఇష్టం. ఇక్కడ కడిల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, చలిమంట ముందు అని. కడిల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ప్లేస్. ఇప్పుడు కడిల్ అన్న వర్డ్‌ని మనం నౌన్‌గా ఎలా ఉపయోగించొచ్చు? కమ్ హియర్ అండ్ గివ్ మీ ఎ కడిల్ అంటే గివ్ మీ ఎ హగ్ అనే అర్థమొస్తుంది. చిన్న పిల్లలతో మనం చెప్తూ ఉంటాం. తరచూ యూజ్ చేస్తున్నాం గదా! కమ్ హియర్ అండ్ గివ్ మీ ఎ కడిల్ అంటే ఇక్కడ కడిల్ అంటే ఏంటి? కౌగిలింత అని. కౌగిలించుకోవడం అంటే అది వర్బ్. కడిల్, కడిల్డ్, కడిల్డ్ అవుతుంది. కడిల్ అప్ అంటే గూడా తెలుసుకున్నాం. మరి కడిల్ అన్న వర్డ్‌ని నౌన్‌గా ఎలా ఉపయోగించాలి? లెట్ మీ కడిల్ యూ అన్నామనుకోండి, నిన్ను దగ్గర తీసుకోనివ్వు అని. అదే నేను నీకు ఒక కడిల్ ఇవ్వనా? షల్ ఐ గివ్ యూ ఎ కడిల్, లేకపోతే లెట్ మీ గివ్ యూ ఎ కడిల్, లేకపోతే గివ్ మీ ఎ కడిల్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఇలా మనం కడిల్ అన్న వర్డ్‌ని నౌన్‌గా గూడా ఉపయోగించొచ్చు. షీ కడిల్డ్ ద బేబీ అండ్ ఎవెన్చువల్లీ స్టాప్డ్ క్రైయింగ్. జనరల్‌గా పిల్లలు ఏడ్చేటప్పుడు చిన్న పిల్లలు మనం దగ్గర తీసుకుంటే ఏడుపు ఆపేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని కంఫర్ట్ చేయడం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఓదార్చడానికి మనం వాళ్ళని దగ్గర తీసుకుంటే ఏడుపు ఆపేస్తారనమాట. షీ కడిల్డ్ ద బేబీ అండ్ ఎవెన్చువల్లీ స్టాప్డ్ క్రైయింగ్. ఆమె పాపను కౌగిలించుకుంది, దగ్గర తీసుకుంది. ఎవెన్చువల్లీ అంటే చివరికి ఆ పాప ఏడుపు ఆపేసింది అని అర్థం. సో, కడిల్ అంటే ఇన్ని రకాలుగా మనం ఉపయోగించొచ్చనమాట. హి కడిల్డ్ అప్ విత్ ఎ గుడ్ బుక్ అంటే మనం వ్యక్తులతో చెప్పాలనుకోండి, దే కడిల్డ్ అప్ టు ఈచ్ అదర్ అంటాం. అంటే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నారు, లేకపోతే హగ్ చేసుకున్నారు అని అర్థమొస్తుంది. సో, ఇక్కడ హి కడిల్డ్ అప్ విత్ ఎ గుడ్ బుక్ అంటే ఏంటి? అతను పుస్తకం తీసుకొని కంఫర్టబుల్‌గా చదువుతూ కూర్చున్నాడు అని అర్థమొస్తుంది. సో, కడిల్డ్ అప్ విత్ అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ చెప్తున్నాం కాబట్టి విత్ ఎ గుడ్ బుక్. ఇందాక మనం ఏమన్నాం?
ఐ వుడ్ లైక్ టు కడిల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫైర్ ప్లేస్ అన్నాం. అంటే ఫైర్ ప్లేస్ ముందు అని. ఫైర్ ప్లేస్‌తో కూర్చోం కదా! అది ఆబ్జెక్ట్ అవ్వదు. ప్లేస్ అవుతుంది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నాం. అంటే ముందు కూర్చోవడం అని. మరి ఇక్కడ వస్తువుతో అని చెప్పేటప్పుడు విత్ ఎ గుడ్ బుక్ అంటాం. అదే వ్యక్తులతో అయితే కడిల్ అప్ టు ఈచ్ అదర్ ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట కడిల్ అప్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని. లెట్స్ కడిల్ అప్ బై ద ఫైర్ ఇలా కూడా చెప్పొచ్చు. బై ద ఫైర్ అంటే ఏంటి? చలిమంట పక్కన అని. సో, ముందు అని చెప్పేటప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో, ఇలా మనం కడిల్ అన్న వర్డ్‌ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. మీరు కూడా కడిల్ అన్న వర్డ్‌తో కొన్ని ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, మీకు ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అని అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.